హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మళ్ళీ మీ ముందుకైతే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అపార్ట్ ఫ్రమ్ ది ఎస్క్యూఎల్ కోర్స్ డేటా టైప్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. డేటా టైప్స్ అనేది ఎస్క్యూఎల్లో ఒక టాపిక్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రీవియస్గా మన సింటాక్స్ వీడియో ఎవరైనా చూడకపోతే, అంటే ఎస్క్యూఎల్ సింటాక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. ఆ సింటాక్స్ వల్ల మీకైతే ఎస్క్యూఎల్లో మొత్తం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి. అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా వీడియో అయితే బిగిన్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అయితే పెట్టాడు. అతను ఒక క్వశ్చన్ అడిగాడు, ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ ఎంఎస్ సర్వర్ అన్నీ ఒకటేనా అంటే అని అడిగాడు అనమాట. అన్నీ ఒకటేనండి, కానీ మనకి అవన్నీ ప్లాట్ఫామ్స్, ఎస్క్యూఎల్లో సబ్ లాంగ్వేజెస్. మనకి అన్నీ ఒకే సింటాక్స్ ఒకేలా ఉంటాయి. ప్రతిదీ మనం MySQL ఎలా యూజ్ చేస్తున్నామో ఒరాకిల్, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ సర్వర్ ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ కొన్ని సింటాక్స్లు మారుతాయి అంతే. అవన్నీ ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ అండి, సేమ్ అండి. మొత్తం ఎస్క్యూఎల్ అన్నా, MySQL అన్నా, ఒరాకిల్ అన్నా అన్నీ ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఈరోజు డేటా టైప్స్ అని టాపిక్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాం. డేటా టైప్స్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఏ లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్ అనేవి ఉంటాయి. మనకి సి లాంగ్వేజ్లో చూసుకున్నా, పైథాన్లో చూసుకున్నా, జావాలో చూసుకున్నా, ఏ లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ డేటా టైప్స్ అనేవి బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ కొన్ని టైప్స్గా డివైడ్ అవుతాయి. అలాగే మనకి ఎస్క్యూఎల్లో కూడా డేటా టైప్స్ అనేవి, అందులో 3 టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. ఈ న్యూమరిక్ డేటా టైప్నే మళ్ళీ నంబర్ డేటా టైప్ అని కూడా అనొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డేట్ అండ్ టైం డేటా టైప్. ఈ మూడు మన ఎస్క్యూఎల్లో 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ ముందు ఈ మూడు చెప్పుకునే ముందు నేను డేటా టైప్ అండ్ డెఫినేషన్ అంటే ఏంటో చెప్తాను. డేటా టైప్ డెఫినేషన్ అంటే మనకి ఒక టైప్ ఆఫ్ డేటా, అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. ఒక టైప్ ఆఫ్ డేటా, ఆ టైప్ ఆఫ్ డేటాని చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. సో డేటా టైప్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ డేటా, ఆ టైప్ ఆఫ్ డేటాని చెప్పేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తీసుకోండి. మీ నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఆ టైప్ ఆఫ్ డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. అలాగే మీ నేమ్ అనే కాదు, మీ ఫోన్ నెంబర్, మీ రోల్ నెంబర్, ఎనీథింగ్ ఇట్ ఈస్, ఏదైనా ఒక డేటాని అది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. అది డేటా టైప్ యొక్క ఫస్ట్ పాయింట్. సో అందులో భాగంగానే మనకి స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ అండ్ టైం. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్కి సంబంధించింది. క్యారెక్టర్స్ అంటే నేమ్స్ సంబంధించింది స్ట్రింగ్ అంటాం. న్యూమరిక్ అంటే నెంబర్స్. అండ్ డేట్ అండ్ టైం అంటే ఇందులో డేట్ అండ్ టైం అంటే డేటు టైము అనేది చెప్పుద్ది అనమాట. సో డేటా టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్గా స్ట్రింగ్లో. వన్ ఈజ్ క్యారెక్టర్ డేటా టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ varchar డేటా టైప్. డేటా టైప్. ఈ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనకి స్ట్రింగ్లోకి వస్తాయి అన్నమాట. క్యారెక్టర్ డేటా టైప్స్ అనేవి ఫిక్స్డ్ సైజులో ఉంటాయండి.
ఇది సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ ఫిక్స్డ్ సైజులోనే మనం క్యారెక్టర్ డేటా టైప్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ సైజ్ వచ్చేసి 0 to 255. ఇది ఫిక్స్డ్ సైజ్. వ్యార్క్యార్ డేటా టైప్ అనేది 0 to 65535 ఈ సైజులో ఉంటుందండి వ్యార్క్యార్ డేటా టైప్. యాక్చువల్గా మనం ఎస్క్యూఎల్లో క్యారెక్టర్ డేటా టైప్ బదులు వ్యార్క్యార్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే క్యారెక్టర్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మెమొరీ స్టోరేజ్ అనేది తీసేసుకుంటుంది. ఎక్స్ట్రా మెమొరీ స్టోరేజ్ అంటే ఏంటంటే మనం ఒక క్యారెక్టర్కి పర్టికులర్ సైజ్ ఉంటుంది కదా, అంటే క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి స్ట్రింగ్లా కన్వర్ట్ చేసుకోవడానికి దానికి ఎంతో కొంత సైజ్ అనేది మనం అలొకేట్ చేయాలి. యాక్చువల్గా నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ వచ్చేసి రాజు. ఈ స్ట్రింగ్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఈ క్యారెక్టర్ అనేది ఎలా తీసుకుంటుందంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఒకటే కదా, స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ అంటాం. సో ఇలాగా క్యారెక్టర్ వైజ్గా తీసుకున్న దాన్ని క్యారెక్టర్ అంటాం. ఇందులో నేనైతే సైజ్ 20 ఇచ్చాను, క్యారెక్టర్ సైజ్ అని ఇచ్చాం. కానీ మనకి రాజుకి ఎన్ని కావాలి? ఓన్లీ 4 క్యారెక్టర్స్. కానీ ఇక్కడ 20 ఉంది. కానీ రాజులో 1 2 3 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటే మెమొరీ అనేది వేస్ట్ అయిపోద్ది. ఎలాగంటే మనకు 20 ఇచ్చేసాం కదా, ఆ 20 కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట. అంటే క్యారెక్టర్ అనేది ఫిక్స్డ్ సైజ్ కాబట్టి మనం ఎంత అయితే ఇచ్చామో అదంతా వేస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనేది 4 సైజ్ ఉంది క్యారెక్టర్, మిగతా 16 ఉన్నాయి కదా, ఆ 16 కూడా వేస్ట్ అయిపోద్ది. అంటే మెమొరీ సైజ్ అనేది తగ్గిపోద్ది అనమాట, అందులో స్టోర్ అయిపోద్ది. ఇక్కడ రాజు అని తీసుకున్నాను. ఈ రాజులో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి అని మిగిలిన 60 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 60 క్యారెక్టర్స్ అనేది ఎంటీ స్పేస్. అది ఎంటీ స్పేస్ అయినా ఇది మెమొరీ అనేది ఆక్యుపై చేసుకుంటుంది క్యారెక్టర్ అనేది. అందువల్ల ఇది మెమొరీ అనేది వేస్ట్ అయిపోద్ది దీనివల్ల. క్యారెక్టర్స్ అది మెమొరీలో ఎలా స్టోర్ అవుద్ది అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ పెడతాను మీకు చూడండి. ఇక్కడ నేనైతే టేబుల్ అయితే తీసాను. సో ఈ టేబుల్లో నేను రాజు అనే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ టేబుల్ అనేది సైజ్ ఎంత ఉంది? 1 2 3 4 5 6 ఉంది. 6 అనేది సైజ్ ఉంది. రాజు అనేది క్యారెక్టర్ అనేది నేను 6 తీసుకున్నాను. అంటే సైజు బాక్స్ సైజ్ 6 ఉంది కాబట్టి క్యారెక్టర్ 6 తీసుకున్నాను. 6 అనే కాదు, ఎంతైనా తీసుకొచ్చాను. సో ఇక్కడ రాజు అనే స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ రాజు అనే స్టోర్ చేశాను. రాజు అని స్టోర్ చేశాను కదా. ఈ మిగిలిన 2 స్పేసెస్ ఉన్నాయి కదా, అవి కూడా క్యారెక్టర్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది స్పేస్. మెమొరీ అనేది స్టోరేజ్ వేస్ట్ అయిపోద్ది అనమాట అక్కడ. సో అలాంటప్పుడు మన క్యారెక్టర్ అది ఓవర్కమ్ చేయడానికి మనం వ్యార్క్యార్ డేటా టైప్ అని వచ్చాం. వ్యార్క్యార్ డేటా టైప్ అనేది అలాగా ఆక్యుపై చేసుకోవద్దు. ఇలాగా స్పేసెస్ ఆక్యుపై చేసుకోకుండా మనం ఎంత అయితే ఇచ్చామో ఇందులో ఆ పర్టికులర్ సైజ్ అనేది మనం తీసుకుంటుంది మెమొరీలో. ఎక్స్ట్రా స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. అందుకని వ్యార్క్యార్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అని ఎస్క్యూఎల్లో చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ వ్యార్క్యార్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇంకో పేజ్ అయితే తీసుకుంటాను నేను.
సో బ్లాంక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే నేను varchar అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. varchar ఓకే. varchar అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏదన్నా ఒక డేటాని స్టోర్ చేసామనుకోండి, ఆ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ varchar ఆఫ్ ఒక సైజ్ ఉంటుంది. varchar ఆఫ్ సైజ్ అనేది ఎంత వచ్చు, నేను 20 ఇచ్చాను. 20 ఇచ్చి మనం ఇందాక చూసుకున్న రాజు అనే నేమే తీసుకుందాం. మళ్ళీ మీకైతే అప్పుడైతే అర్థమవుద్ది. ఈ రాజు అనేది varcharలో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేశాక ఆ రాజు అనేది ఈ 20 కరెక్ట్గా మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి రాజులో, ఆ క్యారెక్టర్సే తీసుకుంటుంది అనమాట varchar అనేది. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను RAJU. చూసారా, ఇక్కడ మనకి ఫిక్స్డ్, ఇక్కడ వేరియబుల్ సైజ్ అనమాట varchar అంటే. వేరియబుల్ సైజ్ అంటే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేసే తీసుకుంటుంది. ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకోదన్నమాట. అంటే మెమొరీ స్టోరేజ్ అనేది వేస్ట్ అవ్వదు. అందుకని varchar ప్రిఫర్ చేస్తాం. అదే క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, పక్కన స్పేసెస్ అనేవి వేస్ట్ అయిపోతాయి. ఈ పక్కన ఇంకా టేబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇది అలా వేస్ట్ చేయదు, అవి రిమూవ్ చేసేది. అవి రిమూవ్ చేసేసి ఓన్లీ మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజుకి సంబంధించింది స్టోర్ చేసుకుంటుంది. అందుకే varchar అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్యారెక్టర్కి varcharకి డిఫరెన్స్. varcharలో ఇంకో ఫ్యూచర్ ఉంది. ఈ varchar ఏం చేస్తుందంటే మన క్యారెక్టర్ అనేది ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించింది, అంటే నేమ్కి సంబంధించింది తీసుకుంటుంది. రాజు అంటే రాజువే తీసుకుంటుంది. కానీ మనకి varchar వచ్చేసి అలాంగ్ విత్ నెంబర్స్తో పాటు తీసుకుంటుంది అనమాట. ఇందులో నెంబర్ కూడా తీసుకోవచ్చు varchar అనేది. సో నెంబర్ విత్ రాజు అన్నాం అనుకోండి, varchar అది కూడా తీసుకుంటుంది. సో నెంబర్ విత్ నేమ్ అనేది వేరియబుల్ విత్ క్యారెక్టర్ తీసుకుంటుంది అనమాట. ఓన్లీ క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, క్యారెక్టర్ అంటే ఒక స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించిందే తీసుకుంటుంది. అది క్యారెక్టర్కి వేరియబుల్ క్యారెక్టర్కి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడైతే న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటి చెప్పుకుందాం. న్యూమరిక్ డేటా టైప్ అంటే నెంబర్ డేటా టైప్ అనమాట. మనకి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని న్యూమరిక్ డేటా టైప్స్లోకి వస్తాయన్నమాట. సో న్యూమరిక్ డేటా టైప్లో 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంట్, ఫ్లోట్, డబుల్. ఇవన్నీ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. ఇంటిజర్ రేంజ్ వచ్చేసి 255 ఉంటుంది. ఫ్లోట్ రేంజ్ వచ్చేసి 0 to 24 ఉంటుంది. అండ్ డబుల్ రేంజ్ వచ్చేసి 25 to 53 ఉంటుంది. ఈ రేంజ్ అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్లో ఎంత రేంజ్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని రేంజ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంటిజర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. ఇంటిజర్ అనేది ఐడి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఐడి అనే వేరియబుల్లో ఇంటిజర్ అనేది ఎంత రేంజ్ ఉండొచ్చు, అది ఎంత నుండి ఎంత ఉండొచ్చు అంటే 0 కాదు 255 అనేది వచ్చేదాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఎంటర్ చేసుకుంటా పోయాను, అలాగా 255 నెంబర్స్ వచ్చేదాకా మనకి ఇంటిజర్ రేంజ్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే ఇంటిజర్ అనేది సైన్డ్ ఇంటిజర్ ఉండొచ్చు, అన్సైన్డ్ ఇంటిజర్ ఉండొచ్చు. సైన్డ్ ఇంటిజర్ అంటే మైనస్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడైతే -124 అయితే తీసుకుంటున్నాను. మైనస్ సింబల్ వచ్చేదాన్ని సైన్డ్ ఇంటిజర్ అంటాం. అన్సైన్డ్ అంటే ప్లస్ సింబల్ వచ్చేదాన్ని అన్సైన్డ్ అంటాం.
అర్థమైందా? ఇది సైనెడ్ అండ్ అన్సైన్. సో ఫ్లోట్లోకి వచ్చేస్తే ఫ్లోట్లో అనేది రేంజ్ ఎంత దాకా ఉంటుంది? 0 to 24. 0 to 24 రేంజ్ అంటే ఏంటంటే ఒక నెంబర్ అనేది 24 నెంబర్స్ ఉండాలి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్లోట్ అంటే మనకి పాయింట్ డెసిమల్లోనే కదా ఉంటుంది. ఫ్లోట్ యాక్చువల్గా ముందు ఫ్లోట్ అంటే ఏంటో చూస్తాను. 1.2 అండ్ 1.4 ఇలాగా డెసిమల్ పాయింట్ వైజ్గా ఉన్నదాన్నే ఫ్లోట్ అంటాం. ఇప్పుడు ఫ్లోట్ రేంజ్ అనేది 0 to 24. దాన్ని ఎలా ఇండికేట్ చేయాలంటే 2 పాయింట్ అలాగా మనం క్యారెక్టర్స్ అనేవి 24 దాకా ఉండాలి. ఇవన్నీ 24 దాకా ఉండాలి. దాన్ని ఏమంటామంటే ఫ్లోట్ రేంజ్ అంటాం. దాన్ని దాటి వెళ్తే అది ఫ్లోట్ అవ్వదు. దాన్ని దాటి వెళ్ళిందంటే 25 to 53. 24ని దాటిందంటే రేంజ్ డబుల్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకున్నానంటే ఈ నెంబర్స్ అనేవి నాకు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇది 0 అనుకున్నాను. 0 నుంచి స్టార్ట్ అయ్యి అలాగా ఇక్కడ దాకా మొత్తం 24 ఉన్నాయి. 24 ఉన్నాయి అనుకుందాం. కరెక్ట్గా కౌంట్ అనేది చెప్పలేదు. కరెక్ట్గా అలాగా ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకున్నాను. 0 to 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది అనేది ఫ్లోట్లోకి వస్తుంది. ఇదంతా ఈ నెంబర్ అంతా ఫ్లోట్లోకి వస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటే 1 2 అలాగే ఇంకా ఇంకా ఉంటే అది ఏ నెంబర్లోకి వస్తుంది అంటే దీంట్లోకి వస్తుంది. ఎందుకంటే 24 అనేది ఇక్కడ దాకా అయింది. 24 దాటేసింది. 25 1 అనేది 25 2 అనేది 26. సో ఒక్కొక్కసారి 24 దాటిందంటే అక్కడ నుండి మనకి డబల్ అనేది అవుద్ది. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. డబల్ అంటే మనకి లాంగ్ నెంబర్ని స్టోర్ చేసుకుంటాక డబల్ అనేది యూజ్ చేస్తాం. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ డేటా టైప్. డేట్ డేటా టైప్ అంటే డేట్ మనకి డైలీ డేట్ అండ్ టైము స్టోర్ చేసుకుంటే డేట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. డేట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి, డేట్ అండ్ టైం. ఈ డేట్ అండ్ టైం అంటే ఏంటంటే యాక్చువల్గా మనం డేట్ అనేది తీసుకుంటే ఓన్లీ డేట్ డేటా టైప్ తీసుకుంటే ఈ ఫార్మేట్లో ఇచ్చిన ఫార్మేట్లో అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే డిడి అంటే ఇయర్ మంత్ డేటు ఈ ఫార్మేట్లో అనేది డేట్ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుంది. ఒకవేళ డేట్ అండ్ టైం అనేది వచ్చేస్తే ఈ ఇయర్ మంత్ డీతో పాటు టైం కూడా స్టోర్ చేసుకుంటుంది. టైం అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇలాగా మొత్తం టైంతో పాటు స్టోర్ చేసుకున్న దాన్ని డేట్ అండ్ టైం అంటాం. ఇలాగ ఓన్లీ ఇయర్ మంత్ డేట్లో స్టోర్ చేసుకున్న దాన్ని డేట్ అంటాం అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడితో అయితే ఇవే మనకి ఇంపార్టెంట్ డేటా టైప్స్. మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అన్నమాట. బూలియన్ డేటా టైప్ అని. బూలియన్ అంటే మనకి ట్రూ అండ్ ఫాల్స్. ఓన్లీ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుద్ది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. మెయిన్ డేటా టైప్స్ వచ్చేసి ఇవే అనమాట. ఈ డేటా టైప్స్ నేర్చుకుంటే చాలు మీకు. అవి మిగతా డేటా టైప్స్ మీకు అవసరం లేదు. ఇంకా మీరు డేటా టైప్స్ అనేది తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి W3 Schools అని కొట్టండి. ఇక్కడ మీకు ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో అన్నీ చూడద్ది. అవసరమైనవి చూసుకోండి. అంటే ఇందులో మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. వేర్కార్, బైనరీ అంటే బైనరీ డిజిట్స్ అనమాట. 0s and 1s అనేవి తీసుకుంటుంది ఓన్లీ. దాన్ని బైనరీ డిజిట్స్ అంటాం. ఈక్వల్ టు క్యారెక్టర్కి ఈక్వల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ బైనరీ. అంటే ఈ బైనరీ అనేది క్యారెక్టర్కి ఈక్వల్, అంటే ఫిక్స్డ్ సైజ్. బైనరీ అనేది ఫిక్స్డ్ సైజ్. వేర్ బైనరీ సేమ్ అనమాట. అలాగా సేమ్ డెఫినేషన్స్ కానీ ఆపరేషన్ వేరు అంతే. సో తర్వాత బ్లాబ్ అంటే స్ట్రింగ్ సంబంధించింది. లెంత్ అనేది 255 ఉంటుంది అనమాట. లార్జ్ ఆబ్జెక్ట్స్ అనేవి
స్టోర్ చేసుకుంటుంది. అలాగా ఇవన్నీ మీకు డేటా టైప్స్ అనేవి ఉంటాయి. నేనైతే ఇంపార్టెంట్ డేటా టైప్స్ అన్నీ చెప్పాను. ఇక బూలియన్ ఈక్వల్ టు బూల్ అంటే ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఇస్తుంది అనమాట. బూల్ ఇది ఓకే. ఇది ఇంటిజర్ అంటే ఇంటిజర్ డేటా టైప్. ఇవన్నీ మీరైతే కావాలంటే చూసుకోవాలంటే చూసుకోండి. సో డేట్ అండ్ టైం, డేట్ అండ్ టైం ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఎస్క్యూఎల్ కోడ్ అయితే రాద్దాం. మనం చెప్పుకున్న డేటా టైప్స్కి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం మనం. సో అందరూ అయితే ఎస్క్యూఎల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ఫైల్ రావడానికి ఇదైతే క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్క్యూఎల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అయితే ఎలా వస్తుంది. సో నేనైతే కోడ్ అయితే రాస్తాను. ముందుగా మనం స్ట్రింగ్స్కి రాద్దాం. క్యారెక్టర్ సంబంధించింది ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. టేబుల్ మీకు జూమ్ అవ్వాలంటే మౌస్ని ఎలా జూమ్ చేస్తే జూమ్ అవుద్ది. క్రియేట్ టేబుల్ ఏదో ఒక నేమ్కి సంబంధించింది తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి సంబంధించింది తీసుకుంటాను. సో స్టూడెంట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేమ్ అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఒక నేమ్ అంటే దాని వేరియబుల్ అనేది తీసుకున్నాను. స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ముందు క్యారెక్టర్ అనేది తీసుకున్నాను. క్యారెక్టర్ ఇచ్చి దానికి సైజ్ ఇవ్వాలి. ఒక 20 తీసుకున్నాను. 20 తీసుకున్న తర్వాత కామా ఇంకో నేమ్ ఏదో ఒకటి తీసుకుందాం. నేమ్ 2 క్యారెక్టర్ 20. ఇప్పుడు నేమ్ 3 తీసుకున్నాను. నేమ్ 3. ఇప్పుడు వ్యార్క్యార్ అనేది తీసుకుందాం. వ్యార్క్యార్ కూడా యూజ్ అవుద్ది. స్పెల్లింగ్ రాంగ్. వ్యార్క్యార్ సైజ్ అనేది మనం ఎంత ఇచ్చుకోవచ్చు. 20 అనే కదా, నేను 39 ఇచ్చుకున్నాను. ఎంత ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో సెమీకోలన్. ఇప్పుడైతే మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తారని చెప్పాను కదా. ఆ ఇన్సర్ట్ అనే కమాండ్ అనేది ఇక్కడ యూజ్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ స్టూడెంట్ వాల్యూస్ ఏవైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి క్యారెక్టర్ ఏదో ఒక నేమ్ తీసుకోండి. ఎంతకైతే రాజు తీసుకున్నాం కదా, రాజు తీసుకున్నాను. అనదర్ నేమ్ రామ్, అనదర్ నేమ్ సూర్య. ఓకే, ఈ 3 అయితే తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకో డేటా అయితే ఇన్సర్ట్ చేద్దాం. Ctrl+C. త్రీ డేటాస్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఈ ప్లేస్లో నేనైతే వేరే నేమ్స్ ఇస్తాను. 1 మహేష్ అండ్ అర్జున్. ఇంకేమిద్దాం నేమ్స్. చరణ్, వెంకట్, రవి. ఓకే, ఈ నేమ్స్ అయితే ఇచ్చాను. ఈ నేమ్స్ అనేవి నేను ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆన్సర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేనైతే టేబుల్ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అంటే టేబుల్ లాగా చూపించాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేయాలి.
to print the table, we have to use the select command. So select star from దేని నుండి స్టూడెంట్, ఈ స్టూడెంట్ నుండి మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడైతే సింటాక్స్ అర్థమైంది అందరికీ. ఇన్సర్ట్ అనే ఒక డేటా అంతే కమాండ్, ఆ కమాండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. ఇన్సర్ట్ ఈ డేటాని మనం ఈ స్టూడెంట్ టేబుల్లోకి, అంటే ఈ స్టూడెంట్ టేబుల్లోకి ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో అందుకని ఇన్సర్ట్ అనేది యూజ్ అవుద్ది అనమాట. మనకి ఎప్పుడన్నా ఈ నేమ్ అనేది ఫస్ట్ కాలంకి సంబంధించింది, ఇది సెకండ్ కాలంకి సంబంధించింది, ఇది థర్డ్ కాలంకి సంబంధించింది అనమాట. ఎప్పుడైనా ఇక్కడది ఎండ్ చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ ఎండ్ చేసేటప్పుడు ఇక్కడ కామా పెట్టకూడదు. ఇక్కడ కామా పెడితే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో కామా మాత్రం పెట్టకండి. ఈ ముందట్లకి అయితే కామా అయితే కావాలి. సో స్టూడెంట్ అనేది ఇలా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అవుట్పుట్ అయితే సో అంటే స్టూడెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇందాక ఎగ్జిక్యూట్ చేశాను కదా, అందువల్ల ఈ స్టూడెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో చెప్పాను కదా మీకు. అందువల్ల మీరు ఆ నేమ్ని చేంజ్ చేసుకోవాలి. నేను చేంజ్ చేసుకున్నాను. స్టూడెంట్స్ 1 అనేది తీసుకున్నాను. స్టూడెంట్స్ అనేది 1 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. లిమిట్ 1000 టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్స్. ఓకే, ఇక్కడైతే మనం ఇదైతే చేంజ్ చేద్దాం. స్టూడెంట్ 1 స్టూడెంట్ అంటే ఇందాక ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడైతే మనం చేంజ్ చేయలేదు. ఇక్కడ చేంజ్ చేసాం కానీ ఇక్కడ చేంజ్ చేయలేదు అనమాట. అందుకని ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. స్టూడెంట్ 1 స్టూడెంట్ 1 ఓకేనా. ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేద్దాం. అగైన్ యూ హ్యావ్ చెక్ మాన్యువల్ కరస్పాండింగ్ MySQL. ఓకే, ఇక్కడ మనకైతే సింటాక్స్ ఎర్రర్ అయితే ఉంది. ఇక్కడైతే ఈ ఎక్స్ట్రా పడిపోయింది. సో తీసేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ మార్చుకోవాలి మనం. ఇది అర్థమని చేంజ్ చేసుకోవడం ఒక తలనొప్పి. ఇప్పుడైతే రన్ చేయండి. చూసారా, ఎగ్జిక్యూట్ అయింది. ఇదిగోండి, నేను ఇచ్చిన నేమ్స్ అనేవి రాజు, రామ్, ఇవన్నీ పైన ఉన్నవన్నీ మనకైతే టేబుల్ రూపంలో రిప్రజెంట్ అయిందనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం వేర్కార్ చూసాం కదా, ఈసారి అయితే మనం ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్ చూడడానికి ఓన్లీ ఇక్కడ ఐడి అని తీసుకుందాం. ఐడి ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి ప్రైజ్ తీసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక పిన్ కోడ్, ఏదో 3 నెంబర్స్ అనేది తీసుకున్నాను. నెంబర్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇది మీరు చేంజ్ చేయాలి. ఇంట్లోకి చేంజ్ చేయండి. ఇది కూడా ఫ్లోట్లో పెట్టండి. ఇది ఫ్లోట్ అండ్ ఇది వచ్చేసి డబుల్. ఓకేనా. మీరైతే ఈ డేటా డిలీట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇంటీజర్ తీసుకోండి. ఐడి అనేది 1 అనేది తీసుకున్నాను. తర్వాత ఫ్లోట్ వాల్యూ అనేది ఏదో ఒక ఫ్లోట్ వాల్యూ అయితే ఇచ్చండి, 5.2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్ 6 పాయింట్ సంథింగ్. నెక్స్ట్ వచ్చేసి అగైన్ 2 తీసుకున్నాను, 6.2, 4 పాయింట్ సంథింగ్.
అగైన్ 3 తీసుకున్నాను. 8.2 కామా సంథింగ్ 6.666. ఓకే, ఇప్పుడైతే ఇది 2.1 తీసుకుందాం. అన్నీ చేంజ్ చేసుకోవాలి, అప్పుడైతే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు, రన్ అయింది. మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి అక్కడ వచ్చేసాయి. ఓకేనా. 1 2 3 ఐడి, ప్రైజ్, సంథింగ్, పిన్. మీరు ఏ వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. నాకైతే ఆ వేరియబుల్స్ అయితే గుర్తుకొచ్చినాయి ఆ టైంకి. ఓకే, ఇప్పుడు డేట్ అండ్ టైం అని ఇచ్చుకోవాలంటే మనకి డేట్ ప్రింట్ అవ్వాలన్నా టైం ప్రింట్ అవ్వాలన్నా డేట్ అండ్ టైం అనేది యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ తీసేస్తున్నాను క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. ఇక్కడ నేను ఏమి ఇచ్చుకున్నానంటే ఏదో ఒకటి డేట్ అని ఇచ్చుకున్నాను. డేట్ ఇచ్చుకొని డేట్ అంటే డి అని ఇచ్చుకున్నాను. ఇక్కడ డేట్ అని ఇచ్చుకున్నాను. సో ఈ డేట్ అనేది మనం ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టూ వన్. ఇక్కడ అన్నీ మార్చేసుకుందాం. స్టూడెంట్ 21 వాల్యూస్ ఏముంది, డేట్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను. ఇయర్ తర్వాత మంత్ తర్వాత డేట్ ఎలా ఉంటుంది అన్నాను కదా. సో మనం 2024లో ఉన్నాం కాబట్టి 2024 అండ్ మంత్ 7th 1 అండ్ టుడే డేట్ వచ్చేసి 26. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం అయితే చేంజ్ చేయాలి. సో అప్పుడైతే వస్తుంది 1 2 డేట్ అనేది మనం కాలమ్స్లో రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి డేట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, వచ్చింది. సో డేట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలాగే మనకి డేటా టైప్స్ అన్నీ వాడాలన్నమాట. ఇప్పుడు డేట్ అండ్ టైం అనేది చూద్దాం. డేట్ అండ్ టైం అయితే చూద్దాం. డేట్ అండ్ టైం అనేది తీసుకున్నాను. డేట్ అండ్ టైం ఒక టైం అనేది ఇండికేట్ చేద్దాం. టైం వచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు. నేను 2 hours ఈస్టు కాలం తీసుకోవాలి ఇక్కడ టైం రిప్రజెంట్ చేయడానికి. ఇక్కడ మినిట్స్ 30 minutes అయిందని పెట్టండి. సెకండ్స్ 00 seconds. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. S1 అనేది తీసుకున్నాను. S1. సో ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారు, ఎగ్జిక్యూట్ అయింది. సో టైము డేటు అయితే క్రియేట్ అయింది. కొంతమంది అనుకుంటారు ఎలాగంటే ఓన్లీ డేట్తో క్రియేట్ అవ్వదా, ఇది టైంకి సంబంధించింది కాబట్టి డేట్ అండ్ టైం అనేది కీబోర్డ్ యూజ్ చేస్తామండి. సో ఇది టైం కాబట్టి డేట్ అనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటు ఓన్లీ డేట్తో క్రియేట్ చేస్తాను. అప్పుడు చూడండి మీకు రిజల్ట్ ఎలా వస్తుందో. టైం ఉండిచ్చాను, ఓన్లీ డేట్తో చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే S0 అనే పెట్టుకున్నాను. ఇక్కడ వేరియబుల్స్ ఏదన్నా తీసుకొచ్చండి. నాకు ఏదో ఒకటి తీసుకున్నాను నేను. సో ఇప్పుడు చూసారా, టైం అనేది ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ డేటే వచ్చింది ఇక్కడ. సో ఈ టైం అనేది మనకి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, ఇది వేరియబుల్ డేటా టైప్ అనేది ఓన్లీ డేట్కి సంబంధించిన డేటా టైప్ కాబట్టి టైం ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ డేట్ అండ్ టైం యూజ్ చేస్తే అప్పుడు ప్రింట్ అవుతుంది అనమాట. ఇది డిఫరెన్సెస్ డేట్ అండ్ టైం. ఓకే, ఎక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాను.
ఎవరికైనా అర్థమైపోతే వెనక్కి వెళ్ళి అయితే చూడండి, అప్పుడు మీకు వీడియో అయితే బాగా అర్థమవుద్ది. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.